హలో ఆస్పిరెంట్స్, మరి ప్రీవియస్ క్లాస్లో భాగంగా రీజనింగ్ సంబంధించి కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది ఏదైతే ఉందో అందులో థర్డ్ మోడల్ అయినటువంటి సబ్స్టిట్యూషన్ మోడల్ మాట్లాడుకోవడం జరిగింది. మరి ఈరోజు క్లాస్లో మనం ఫోర్త్ మోడల్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటామంటే చైనీస్ ప్యాటర్న్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటండి? చైనీస్ ప్యాటర్న్, లేదంటే దీన్ని మనము ఫిక్షియోస్ వర్డ్స్ అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. ఏంటండి? ఫిక్షియోస్ వర్డ్స్ అని చెప్పేసి పిలుస్తాం. మరి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మనం వాటికి ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఒకసారి చూడండి. సాధారణంగా ఇందులో ఏంటంటే ఒక 4 to 5 సెంటెన్సెస్ అనేవి ఇచ్చి వాటికి రెస్పెక్టివ్గా కొన్ని కోడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సెంటెన్సెస్ అనేవి పర్టికులర్ రూల్స్ని బేస్ చేసుకుని ఉండవు. అంటే పర్ఫెక్ట్ సెంటెన్స్ అనేది ఎలా ఉండాలి అనే రూల్స్ పైన ఉండవు. ఆ సెంటెన్స్ ఏంటి అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఉంటాయి, అందులో వాటి పర్టికులర్ మీనింగ్ అనేది ఉండాలనేది లేదు. అయితే ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి ఇటు పక్క ఏంటంటే గ్రూప్ ఆఫ్ కోడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వాటి నుంచి మనకి ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ మనకి ఒక వర్డ్కి లేదంటే ఒక సెంటెన్స్కి కోడింగ్ అనేది అడుగుతారు. సో ఇచ్చిన డేటాను బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అయితే మీకు రీజనింగ్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఇలా కాన్సెప్ట్ చెప్తే, అంటే మాటల పరంగా చెప్తే అది మీకు అర్థం కాదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే యు ఆర్ గుడ్ అనే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని అంట PAMALA అని కోడ్ చేశారంట. అలాగే గుడ్ అండ్ బ్యాడ్ అనే వర్డ్ని అంటే ఎలా కోడ్ చేశారంట LASHDI అని కోడ్ చేశారంట. అలాగే బ్యాడ్ ఆర్ సేఫ్ అని చెప్పేసి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చారు. వాటి కోడ్స్ చూస్తే PA0. ఓకే, మనకి ఇక్కడ ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ మనకి గుడ్ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తారు అని చెప్పేసి మనకు అడుగుతున్నారండి. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మీరు ఒక 3 పాయింట్లు అనేవి మైండ్లో పెట్టుకోవాలి. ఏంటి ఆ 3 పాయింట్లు అంటే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అనేవి మీరు మైండ్లో ఉంచుకోవాలండి. ఒకటి, ఇచ్చిన సెంటెన్సెస్లో కామన్గా ఉండే వర్డ్స్ని మనం ఏం చేయాలంటే ఐడెంటిఫై చేయాలి. ఏంటండి? కామన్ వర్డ్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటిని మనము ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ థింగ్. తర్వాత ఈ కామన్ వర్డ్స్కి రెస్పెక్టివ్ కోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఐడెంటిఫై చేసి ఒక పక్క ఉంచుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు తర్వాత ఏంటి అంటే ఇప్పుడు మనకు అడిగే క్వశ్చన్ అనేది మనకు దొరికిన కామన్ వర్డ్స్లో ఉంటే మనకు ఆ రెస్పెక్టివ్ కోడ్స్ నుంచి ఆన్సర్ వచ్చేస్తుంది ఒకటి. కానీ అడిగిన క్వశ్చన్ అనేది మనకు దొరికిన కామన్ వర్డ్స్లో లేదు అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యు అనేది అడిగారు, యు అనేది కోడ్ ఎలా చేస్తారు అని చెప్పేసి అడిగారు. మనకి ఇక్కడ యు అనేది ఎక్కడంటే ఇక్కడ ఒక్కటే ఉంది, ఎక్కడ కూడా మిగతా సెంటెన్సెస్లో కామన్గా లేదు. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం కామన్ వర్డ్స్ని ఐడెంటిఫై చేస్తాము, వాటికి రెస్పెక్టివ్ కోడ్స్ని ఐడెంటిఫై చేస్తాము. సో అడిగిన క్వశ్చన్ అనేది కామన్ వర్డ్స్లో లేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఎలిమినేషన్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ కామన్ వర్డ్స్ అనేవి ఏవైతే వచ్చాయో వాటిని రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేస్తే మనకి ఏంటంటే డిఫరెంట్గా ఉండే వర్డ్ యొక్క కోడ్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకి కామన్గా ఉండే వర్డ్స్ ఏంటండి, ఈ మొత్తం ఈ 3 సెంటెన్సెస్లో కూడా ఇక్కడ గుడ్ ఉంది, ఇక్కడ గుడ్ ఉంది, ఇక్కడ బ్యాడ్ ఉంది, ఇక్కడ బ్యాడ్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. సో ఇలా ఏంటంటే మనకి కామన్గా కొన్ని వర్డ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ కామన్గా ఉండే వర్డ్స్లో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే గుడ్ అనమాట. మరి కామన్ వర్డ్స్లో ఉంది. మరి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సెంటెన్స్లోను సెకండ్ సెంటెన్స్లోను ఓన్లీ గుడ్ ఒకటే కామన్. కాబట్టి ఇందులో రెండింటిలో కూడా కామన్గా ఉన్న కోడ్ ఏంటి? LA, అంతేనా? అంటే ఇప్పుడు గుడ్కి మనం ఏమని చెప్తాము? కోడ్ LA. ఈజ్ దట్ క్లియర్? ఇప్పుడు అలాగే ఇక్కడ యూ చూడండి. ఇప్పుడు మనకి థర్డ్ పాయింట్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ యూ ఒకటే ఉంది, ఎక్కడ కామన్ లేదు. ఇక్కడ గుడ్ కామన్గా ఉంది. సో కామన్ వర్డ్ రెస్పెక్టివ్ కోడ్ ఏంటి అని చెప్పుకున్నాం? LA. సో LA అనేది ఇక్కడ తీసేస్తాం. ఓకే, తీసేసాం. ఇప్పుడు తర్వాత ఏముంది? ఇక్కడ ఆర్ ఉంది. ఆర్ అనేది ఇక్కడ కామన్గా ఉంది. సో ఈ రెండింటిలో కామన్గా ఉండే వర్డ్ ఏంటి? PA. సో ఈ కోడ్స్ని కూడా ఎలిమినేట్ చేసేస్తాం. సో మిగిలింది ఏంటి? MA. అంటే యూకి కోడ్ ఏమవుతుందండి? MA అనమాట. సో ఇలా చేసుకోవాలి. ఇది మనకేంటి అంటే ఫస్ట్ క్వశ్చన్. మరి సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి.
అంటే మీకు ఎయిదర్ ఆర్ కేసులో ఎలా అడుగుతాడు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. మనకి ఇటు పక్క కొన్ని గ్రూప్ ఆఫ్ కోడ్స్ అనేవి ఇచ్చారు, ఇటు పక్క గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఇచ్చారు. ఓకే, ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటంటే ఎన్డీకి ఏ వర్డ్ మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఎన్డీ అనే కోడ్కి రెస్పెక్ట్ వర్డ్ ఏది అని చెప్పేసి రివర్స్లో అడుగుతున్నారు. మరి ఇక్కడ మనకి ఫైనల్ అంటే టార్గెట్ ఏంటంటే ఈ ఎన్డీ. మరి ఎన్డీ అనేది ఇక్కడ ఒకసారి రాసుకుంటే ఇక్కడ ఈ ఎన్డీ అనేది ఇంకెక్కడైనా కామన్గా రిపీట్ అవుతుందా లేదో చూస్తాం. ఎక్కడైనా రిపీట్ అవుతుందా? లేదు. ఓకే, అంటే ఇటుపక్క ఉండే గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో రిపీట్ కాని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవే మనకు ఆన్సర్ అవుతాయి అన్నమాట. క్లియర్గా వినండి, ఇటుపక్క ఉండే గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో కొన్ని వర్డ్స్ అనేవి మిగతా గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో కామన్గా ఉండవు. ఓకే, అంటే చూడండి, ఇప్పుడు ఇందులో ఏ వర్డ్స్ అనేవి మిగతా ఎక్కడ కూడా రిపీట్ అవ్వలేదో చూడండి. ఇక్కడ ఎండ్ అనేది ఉంది, మిగతా ఎక్కడ కూడా ఎండ్ లేదు. సో ఇక్కడ ఎండ్ అనేది రాసుకుంటాం. అంటే డైరెక్ట్గా ఎండ్ ఆన్సర్ పెట్టి వచ్చా అంటే లేదు, ఇంకా ఉంది. ఏంటి ఇక్కడ మిగతా ఏదే రిపీట్ లేదండి. ఫ్రెండ్ అనే వర్డ్ ఉంది, మిగతా ఇంకెక్కడ కూడా ఫ్రెండ్ అనే వర్డ్ లేదు. అంటే ఇక్కడ ఫ్రెండ్ రాస్తాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎన్డీకి అయితే ఎండ్ అయినా ఆన్సర్ అవుతుంది, లేదంటే ఫ్రెండ్ అయినా ఆన్సర్ అవుతుంది. అంటే ఎయిదర్ ఎండ్ ఆర్ ఫ్రెండ్. సో ఇక్కడ ఏంటి అంటే ఎన్డీకి అయితే ఆన్సర్ ఎండ్ అయినా అవుతుంది, లేదంటే ఫ్రెండ్ అయినా అవుతుంది. ఓకే, అంటే ఇది మనకేంటంటే ఎయిదర్ ఆర్ కేస్ మోడల్ ఇలా ఉంటుంది. ఓకే, ఇదనమాట. ఇప్పుడు ఇదే డేటా పైన ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తున్నా చూడండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు చెప్పుకోబోయే క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఆ వేలోనే క్వశ్చన్ అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో క్వశ్చన్ ఏంటి అంటే చూడండి, చేతన్, అనికేత్ గోయింగ్ స్కూల్. ఇప్పుడు ఈ సెంటెన్స్ అంతా ఎలా కోడ్ చేస్తామని చెప్పేసి మనకు అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ చేతన్ అనేది కామన్గా ఎక్కడెక్కడ ఉందో చూడండి. ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కామన్ ఉంది. అంటే ఈ మూడింట్లో కూడా కామన్గా ఉండే కోడ్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఏంటండి మూడింట్లో కామన్గా ఉండేది? ఎంఏ, 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 అది ఒకటే కామన్గా ఉంది మూడింట్లో కూడా. సో చేతనికి మనం ఎంఏ అని చెప్పేసి కోడ్ చేస్తాం. అలాగే ఇప్పుడు అనికేత్ చూడండి, అనికేత్ ఎక్కడెక్కడ ఉందండి? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మరి ఈ రెండింటిలో కూడా కామన్గా ఉండేది ఏంటి చూడండి. కామన్గా ఉండేది రెండింటిలో కూడా కామన్గా ఉండేది ఏంటంటే కేఐ, కేఐ. ఓకే, సో ఇక్కడ అనికేత్కి మనం కేఐ చెప్పేసి కోడ్ చేసుకుంటాం. ఓకే, తర్వాత ఇక్కడ గోయింగ్ చూడండి, గోయింగ్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఒక్కడే ఉంది. సో యువతలు ఉండే కోడ్ అనేది అంటే దీనికి సంబంధించిన కోడ్ అనేది ఇంకెక్కడ కూడా రిపీటెడ్గా ఉండదు. అంటే ఇందులో మాత్రమే యూనిక్గా ఉంటుంది. మరి అది యూనిక్గా ఉండేది ఏంటండి? ఎన్ఐ అనేది ఒకటే మనకి ఏంటంటే చూడండి సింగిల్గా కనిపిస్తుంది, ఇంకెక్కడ కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ గోయింగ్ అనేది ఒక దగ్గరే ఉంది. కాబట్టి ఇక్కడ మనం గోయింగ్ ఎలా కోడ్ చేస్తామండి? ఎన్ఐగా కోడ్ చేస్తాం. మరి స్కూల్ని ఎలా కోడ్ చేస్తాం చూడండి. ఇక్కడ స్కూల్ ఉంది, ఇక్కడ స్కూల్ ఉంది, కామన్గా ఉంది. మరి ఇక్కడ పై రెండింటిలో కూడా మనకి ఓజీహెచ్ఓ, ఓటీహెచ్ఓ రెండు కామన్గా ఉన్నాయి. మరి ఇక్కడ టీఓ స్కూల్ ఇక్కడ ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు మనం ఒక కామన్గా ఉండేదాన్ని ఎలిమినేట్ చేయాలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 చూడండి, మనకు కావాల్సిన స్కూల్ కదా. సో 2 ముందు ఎలిమినేట్ చేయాలి. 2 అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మూడింట్లో కూడా కామన్గా ఉండేది చూడండి ఓటీ. ఏంటండి? ఓటీ. అంటే 2కి మనం ఏంటంటే ఓటీ అని చెప్పేసి కోడ్ చేస్తాం. దీన్ని ఎలిమినేట్ చేసేద్దాం, ఎందుకంటే మనకు ఇప్పుడు స్కూల్కి కావాల్సిన హెచ్ఓ అనేది దొరుకుతుంది. సో దీని కోడ్ ఏంటండి? హెచ్ఓ. సో ఓవరాల్గా మనకు ఇప్పుడు ఏంటి అంటే ఈ మొత్తం సెంటెన్స్కి కూడా కోడ్ ఏంటి అంటే ఇదనమాట. సో ఇలా సాల్వ్ చేసుకోవాలి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు చెప్పుకున్న మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మనం కొంచెం ఆలోచించి చేయాల్సి ఉంటుంది, టైం కన్స్యూమింగ్ ఉంటుంది. కాబట్టి మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో మైండ్లో ఉంచుకోండి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇండియా ఈజ్ మై కంట్రీ, అది 8573గా కోడ్ చేశారు. శామ్ ఈజ్ మై ఫ్రెండ్, దాన్ని 8634గా కోడ్ చేశారు. మై కంట్రీ 73గా కోడ్ చేశారు.
టీమ్ ఇండియా 59గా కోడ్ చేశారు. అంటే చూడండి ఇక్కడ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయో, ఎన్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, అర్థమైందా? అంటే ఇటు పక్క ఉండే సెంటెన్స్లో అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయో మనకి ఇటు పక్క అన్ని నెంబర్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక వర్డ్కి ఒక నెంబర్ అనమాట, అలా అర్థం చేసుకోవాలి. మరి ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ మనకి ఏం అడుగుతున్నారు, కంట్రీ అనే వర్డ్ని ఎలా కోడ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు కావాల్సింది ఏంటంటే కంట్రీ. మరి కంట్రీ అనేది ఎక్కడెక్కడ కామన్గా ఉంది అనేది అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, మరి ఇక్కడ ఉండే నెంబర్ అనేది ఇక్కడ కామన్గా ఉందా చూడండి, 73 రెండు కామన్గా ఉన్నాయి. అంటే కంట్రీ పక్కన ఉండే వర్డ్ని మనం ఎలిమినేట్ చేయాలా. మరి ఇక్కడ ఎం ఉంది అంటే మై ఉంది, మై ఉంది. మరి ఇది కామన్గా ఎక్కడెక్కడ చూడండి, ఎంవై మై. సో ఈ 3 సెంటెన్సెస్లో కూడా అంటే ఈ 3 కోడ్స్లో కూడా కామన్గా ఉండే నెంబర్ ఏదండి, 3. అంతే కదా, 3. సో అంటే ఇక్కడ మైకి మనం ఏమని కోడ్ చేస్తాం, 3 అని కోడ్ చేస్తాం. సో ఇక్కడ 3ని ఎలిమినేట్ చేస్తే కంట్రీని మనం ఎలా కోడ్ చేస్తామండి, 7గా కోడ్ చేయడం జరుగుతుంది. సో అదొక టైప్ ఆఫ్ క్వశ్చన్. అలాగే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి నైట్ అనే ఒక వర్డ్ ఇచ్చారు, ఇక్కడ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ ఆఫెన్ అనే ఒక వర్డ్ ఇచ్చారు, గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చారు. పైలట్ అనే వర్డ్ ఇచ్చారు, గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చారు. అయితే దీన్ని మనము లెటర్ నెంబర్ సిరీస్ అనుకోవచ్చా సార్ అంటే అనుకోవడానికి అవ్వదండి. ఎందుకు అంటే లెటర్ నెంబర్ సిరీస్లో ఏంటి అంటే వీటి యొక్క పొజిషనల్ వాల్యూస్ని బేస్ చేసుకుని మనకి ఇటు పక్క కోడ్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడేం చేస్తున్నారు, ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయో ఇటు పక్క అన్ని నెంబర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక లెటర్కి రెస్పెక్టివ్గా ఒక నెంబర్ అనేది కోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ డేటాను బేస్ చేసుకుని ఐఎన్ఎఫ్కి ఎలా కోడ్ చేస్తామని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఐ అనే వర్డ్కి ఐ అనే లెటర్కి మనం కోడ్ ఫైండ్ చేద్దాం. మరి ఐ అనేది కామన్గా ఎక్కడెక్కడ ఉందండి, ఇక్కడ ఒక ఐ ఉంది, ఇక్కడ ఒక ఐ ఉంది. ఓకే, మరి అంటే మనకి ఇక్కడ ఈ రెండింటిలో కూడా కామన్గా ఉండే నెంబర్స్ ఏంటి అనేవి బయటకు తీసుకుందాం. కామన్గా ఉన్నవి ఏంటండి, 2 అలాగే 7, అంతే కదా. ఇక్కడ 2 7. ఓకే, మరి ఇప్పుడు ఇందులో మనం ఏదో ఒకదాన్ని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలంటే నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఐ లేని వర్డ్లో చూడండి, ఐ అనే లెటర్ లేని వర్డ్లో ఈ 2 నెంబర్స్లో ఏదైనా నెంబర్ ఉందా అనేది అబ్జర్వ్ చేయాలి. అంటే చూడండి, ఇక్కడ 7తో పాటు ఇక్కడ ఒక 7 కామన్గా ఉంది. మరి ఇందులో ఐ అనే లెటర్ లేదు, అంటే ఐకి 7కి సంబంధం లేదు. అంటే ఖచ్చితంగా ఐ యొక్క కోడ్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. అర్థమైందా? అది తర్వాత ఏంటంటే ఎన్కి ఎలా కోడ్ చేస్తాం చూడండి, ఎన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇందులో కామన్గా ఉండే నెంబర్స్ ఏంటి ఒకసారి ఐడెంటిఫై చేయండి. 6 కామన్గా ఉంది, అలాగే 7 కామన్గా ఉంది, అంతే కదా. మరి ఇక్కడ ఆల్రెడీ మనం 7కి ఏం చేస్తాం, 3 కూడా కామన్గా ఉంది. సో ఇక్కడ ఎన్కి ఏంటంటే ఈ 7కి సంబంధం లేదు, ఎందుకంటే ఇందులో ఎన్ లేదు కాబట్టి 7 అనేది ఎన్కి సంబంధం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత అవుతుందంటే 6 అవుతుంది. ఇస్ దట్ క్లియర్? మరి తర్వాత ఏంటంటే ఎఫ్. ఇక్కడ ఈ ఎఫ్ అనేది ఎక్కడ ఉందండి, ఇందులో ఉంది. మరి ఇంకెక్కడ కూడా కామన్గా లేదు. సో ఇందులో ఉండే ఏ నెంబర్ అనేది మిగతా రెండింటిలో కూడా లేదు. అంటే ఇందులో ఉండే నెంబర్ అనేది చూడండి, 87561లో ఉండే నెంబర్ అనేది ఈ రెండింటిలో కూడా కామన్గా లేదు. అది ఏ నెంబర్ అనేది చూడండి, ఇక్కడ 7 కామన్ ఉంటుంది, 6 ఉంటుంది, తర్వాత 5 ఉంది. సో ఖచ్చితంగా మనము 1 or 8 అనేది చెక్ చేసుకోవాలి. మరి 1 or 8 అంటే చూడండి, అంటే ఇక్కడ ఏమవుతుందండి, 1, 8 మిగతా ఎక్కడ కూడా కామన్గా లేవు. అంటే ఎఫ్కి మనము అయితే 1 అయినా పెట్టుకోవాలి, లేదంటే 8 అయినా పెట్టుకోవాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 261 ఉందా, 268 ఉందా, లేకపోతే ఎయిదర్ ఆర్ అనే ఆప్షన్ ఉందా అనేది చూసుకోవాలి మనం. ఓకే, దాని ప్రకారం ఇక్కడ 1 కానీ 8 కానీ వస్తుంది. ఓకే, 1 or 8 అనేది వస్తుంది అన్నమాట. ఓకే, ఈజ్ దట్ క్లియర్? అది ఇచ్చిన ఆప్షన్ బేస్ చేసుకుని ఏది ఆన్సర్ అనేది పెట్టుకుంటాం. ఓకే, ఇదన్నమాట ఒక క్వశ్చన్. మరి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. మనకేంటంటే
కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చారు, ఇటు పక్క గ్రూప్ ఆఫ్ కోడ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి పీస్కి ప్రిపేర్కి కోడ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఒక్కటే మైండ్లో పెట్టుకోండి, ఒకటే అంటే ఒకటే కాదు, 3 పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి. ఏంటవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్కి కామన్ వర్డ్స్ అనేది, అంటే ఇచ్చిన క్వశ్చన్ అనేది కామన్ వర్డ్స్లో ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. సో ఈ కామన్ వర్డ్స్ని తీసుకుని వాటికి రెస్పెక్టివ్ కోడ్స్, అంటే కామన్గా ఉండే కోడ్స్ని సైడ్ తీసుకుంటాం. ఓకే, క్వశ్చన్ అనేది కామన్ వర్డ్స్లో ఉంటే డైరెక్ట్ మనకు ఆన్సర్ దొరికేస్తుంది. లేదు, ఓకే అంటే మనకు దొరికిన కామన్ వర్డ్స్కి కోడ్స్కి ఇక్కడ అడిగిన క్వశ్చన్కి సంబంధం లేదు, అంటే డిఫరెంట్గా అడిగారు. అప్పుడు ఏం చేయాలంటే ఈ కామన్ కోడ్ వాల్యూస్ ఏదైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేస్తే మీకు ఏమవుతుందంటే అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కోడ్ అనేది మిగులుతుంది. సో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమి అడిగారండి, మనకి పీస్ అనే వర్డ్కి కోడ్ ఏంటి అని చెప్పేసి అడిగారు. మరి పీస్ అనేది ఎక్కడెక్కడ రిపీట్ అవుతుంది చూడండి. ఇక్కడ పీస్ ఉంది, ఇక్కడ పీస్ ఉంది, అంతేనా? మరి ఈ రెండింటిలో కూడా కామన్గా ఉంది, మిగతావన్నీ డిఫరెంట్గా ఉన్నాయో లేదో చూడండి. ఈ రెండింటిలో కూడా కామన్గా ఉండే కోడ్స్ ఏంటండి? LA ఒకటే కామన్గా ఉంది, అంతేనా? మిగతావన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మరి ఈ రెండు పక్కల కూడా కామన్గా ఉండే పీస్ ఒకటే. సో ఇక్కడ పీస్కి మనం కోడ్ ఏమైనా రాసుకుంటామండి, LA అని చెప్పేసి రాసుకుంటాం. ఈజ్ దట్ క్లియర్? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ప్రిపేర్ ఎక్కడెక్కడ కామన్గా ఉందండి? ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కామన్ ఉంది. అంటే ఈ 3 గ్రూప్ ఆఫ్ కోడ్స్లో కూడా కామన్గా ఉండే కోడ్ ఒకటే ఉంటుంది. ఏంటది చూడండి. మూడింట్లో కూడా కామన్గా ఉండే కోడ్ ఏది అంటే MO. అంటే ప్రిపేర్కి మనం ఎలా కోడ్ చేస్తామండి? MO. ఇది మనకు ఆన్సర్. కోడింగ్ అండ్ డీకోడింగ్లో చైనీస్ ఆర్ ఫిక్షియస్ వర్డ్స్ అనే ఈ మోడల్లో అంటే మనకు సాల్వింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే కొంచెం మైండ్ అనేది క్లియర్గా పెట్టి కామన్ వర్డ్స్ ఏంటి, వాటి కోడ్స్ ఏంటి అనేది అబ్జర్వ్ చేయడం రావాలా. ఓకే, అదనమాట. సో మీకు ఇప్పుడు 2 హోంవర్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని సాల్వ్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. ఓకే, చూడండి, ఇక్కడ మీకు 2 హోంవర్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వీటిని మీరు సాల్వ్ చేసి ఆన్సర్స్ అనేవి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో మరి ఇదండి ఇవాళ కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించి చైనీస్ ఆర్ ఫిక్షియస్ వర్డ్స్ అనే ఒక ప్యాటర్న్ అనమాట. ఓకే, ఇది చాలా సింపుల్గానే ఉంటుంది. మైండ్ అనేది నీట్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత రేపటి క్లాస్లో, అంటే దీనికి కంటిన్యూషన్ క్లాస్లో మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించి 5th మోడల్ ఏదైతే ఉందో లెటర్, నెంబర్, సింబల్, ఆ మోడల్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ.